హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సంఘవీస్ కిచెన్. సంఘవీస్ కిచెన్లో ఈరోజు వీడియోలో పప్పులు నానబెట్టకుండా పిండిని పులియబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా దోశల్ని ఎలా వేసుకోవాలో చూద్దామండి. బ్రెడ్తో దోశలని, అలానే ఆ దోశలోకి ఆలు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా దీనికోసం మిక్సీ జార్ని తీసుకొని దాంట్లో అరకప్పు ఉప్మా రవ్వని వేసుకోండి. అలానే దీంట్లోకి అరకప్పు బియ్యం పిండిని వేసుకొని దీన్ని ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చూడండి, ఈ విధంగా కాస్త బరకగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీంట్లోకి 5 బ్రెడ్ స్లైసెస్ ని తీసుకొని వాటిని ఇలా చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. అలానే దీంట్లోకి అరకప్పు వాటర్ని యాడ్ చేసుకొని కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. నేను గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూడండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఇప్పుడు ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. పిండిని ఇలా గిన్నెలోకి వేసుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ బేకింగ్ సోడాని వేసుకోండి. నేను ఇక్కడ బేకింగ్ సోడాని చాలా తక్కువగా వేస్తున్నానండి. మీరు బేకింగ్ సోడా లేకపోతే ఈనోనైనా యూజ్ చేయవచ్చు. ఇప్పుడు ఈ పిండిని పక్కకు పెట్టుకొని దోశలోకి ఆలు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పొడుగ్గా చీల్చుకున్న 2 పచ్చిమిర్చిని వేసుకొని అలానే ఒక మీడియం సైజ్ ఉల్లిపాయని ఇలా ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీద ఈ ఉల్లిపాయలు ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్ ఇలా ట్రాన్స్పరెంట్ అయిన తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపుని వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ముందుగా ఉడకపెట్టుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకున్న 2 బంగాళదుంపల్ని దీంట్లోకి వేసుకొని మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్ మీదనే ఒక 2-3 నిమిషాల పాటు దీన్ని కుక్ చేసుకోవాలి. 2-3 నిమిషాల తర్వాత ఇప్పుడు దీంట్లోకి రుచికి సరిపడినంత సాల్ట్ని వేసుకొని మిక్స్ చేసుకొని మరో 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్న తర్వాత దీంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకొని శుభ్రంగా కడిగి కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన ఆలు మసాలా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఈ మసాలాను పక్కకు పెట్టుకొని స్టవ్ మీద దోశ ప్యాన్ ని పెట్టుకొని ప్యాన్ ని హీట్ చేసుకోండి. ప్యాన్ హీట్ అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని మనం ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని ఒక గరిటెడు పిండిని తీసుకొని ప్యాన్ మీద వేసుకొని పల్చగా స్ప్రెడ్ చేసుకోవాలండి. ఇలా పిండిని స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని దోశ మీద ఉన్న పచ్చితనం పోయిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ ని వేసుకోండి. మీరు ఆయిల్ ప్లేస్ లో బటర్ ని కానీ నెయ్యిని కానీ యూస్ చేయొచ్చు. ఇప్పుడు మీడియం ఫ్లేమ్ మీదనే ఈ దోశని ఎర్రగా కాలనివ్వాలండి. చూడండి, దోశ ఇలా కాలిన తర్వాత ఇప్పుడు దీంట్లోకి 2 టేబుల్ స్పూన్ల ఆలు మసాలాని పెట్టుకొని దోశ ఇలా ఎర్రగా కాలి ప్యాన్ నుంచి సపరేట్ అవుతున్నప్పుడు దోశని తీసుకోండి. మళ్ళీ దోశ వేసేటప్పుడు పిండిని ఒకసారి మిక్స్ చేసుకొని మంటని లో ఫ్లేమ్ లో పెట్టుకొని దోశల్ని వేసుకోండి. అంతేనండి, బ్రెడ్ తో మసాలా దోశ రెడీ అయిపోయింది. చూసారు కదా అండి, ఎంత ఈజీగా ఈ దోశని మనం ప్రిపేర్ చేసుకోవచ్చో. మీరు కూడా ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. సంఘవీస్ కిచెన్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉండే బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి.